ఆకాశంతోటే పోల్చాలి. సాగర సాగరోపమః, సముద్రాన్ని సముద్రంతోటే పోల్చాలి. రామరావణయోర్యుద్ధం రామరావణయోరితి అని అలంకార శాస్త్రంలో అనన్వయాలంకారానికి ఉదాహరణగా ఇచ్చారు. రామరావణ యుద్ధాన్ని దేంతో పోల్చాలి? రామరావణ యుద్ధమే, ఇంకా అటువంటి యుద్ధం లేదు ఎక్కడ. కాబట్టి ఒకరితో పోల్చడానికి వీలు కానివాడు పరమాత్మ. ఇప్పుడు మీరు కోరారు కాబట్టి మీ కోరిక తీర్చాలి, కానీ నాలాంటి కొడుకునివ్వడం కుదరదు. కాబట్టి నేనే నా కళతో కొడుకు అయిని పుడతాను. కానీ కోరిందెవరు? ఋత్విక్కులు. ఆయన కోరలేదు. సాక్షాత్తు తండ్రి కోరి ఉంటే ఆ కోరిక ఒక రకంగా ఉండేది. నాభి కోరకుండా నాభి తరపున ఋత్విక్కులు మీరు కోరారు. కాబట్టి నేను నా అంశతో, నాలోని 2 కళలతో ఇతనికి కొడుకై పుడతాను. పుట్టిన ఎక్కువ కాలం అతనికి కొడుకుగా ఉండకుండా వైరాగ్యముతో అవధూతగా మారిపోతాను. తండ్రి ఎప్పుడైనా ఒక వరం కోరకపోతే అలా పుట్టే కొడుకు అవధూత అవ్వాలని శాస్త్రం. అందువల్ల అవధూతనై నేను ఒక విచిత్ర మార్గాన్ని లోకానికి అందిస్తాను. ఆ తర్వాత నాలాంటి కొడుకుని కనడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ నాభి కూడా వైకుంఠానికి వెడతాడు అనగానే దేవతలు సంతోషించారు, నాభి సంతోషించాడు, మేరుదేవి సంతోషించింది. అందరూ చూస్తూ ఉండగా నమస్కారం అందుకుని మహావేగముగా క్షణములో 1000వ వంతు కాలంలో అదృశ్యమైపోయాడు ఆయన. ఆయన అదృశ్యమైపోతూ ఉంటే మధురమైన నాదం వినపడిందిట. ఆ నాదం ఏమిటి? గరుత్మంతుడిలా ఎగిరాడు. ఆయన రెక్కల నుంచి ఓం నమో నారాయణాయ, ఈ అష్టాక్షరీ మంత్రం గరుడుని యొక్క రెక్కల చప్పుడు నుంచి వస్తుంది. సాధారణంగా పక్షులు రెక్కలు ఇలా అల్లారిస్తే టప్ టప్ అనే శబ్దం రావాలి. కానీ గరుత్మంతుడు రెక్కలు ఇలా కొట్టుకుంటే అందులోంచి అష్టాక్షరీ మంత్రం, నారాయణాష్టాక్షరీ మంత్రం వచ్చింది. ఆ మంత్రం కూడా పరమ మధురం. ఇంకా దాన్ని ఈ విధమైన మాధుర్యం అని చెప్పలేమట, అవ్యక్త మాధుర్యం. అంత మధురమైన శబ్దం వాళ్ళు విన్నారు. స్వామి అదృశ్యం అయిపోయాడు. ఆ తర్వాత మేరుదేవికి వృషభుడు అనే పేరుతో కొడుకు పుట్టాడు. నాభికి మేరుదేవికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి వృషభుడు అని పేరు పెట్టారు. అరుకారం రాయాలి, వృషభుడు, వృషభుడు కాదు. ఆయన పుట్టగానే ఆయన అరికాళ్లలో శంఖం, చక్రం, గద, పద్మం వంటి చిహ్నాలు కనబడ్డాయి. చేతులలో కూడా కులిశం, తామర పువ్వు వంటి శుభ చిహ్నాలు కనబడ్డాయి. సందేహం లేదు, విష్ణువు ఇచ్చిన మాట నిలబెట్టుకుని తన కళతో పుట్టాడు. ఇతడు విష్ణు స్వరూపుడని కనిపెట్టారు. ఆయన చిన్నప్పటి నుంచి పరమ శాంతంగా ఉండేవాడు. విష్ణువులో కూడా సత్వగుణం ప్రధానం కదా, అలాంటి సత్వస్వరూపుడై ఉండేవాడు. ఎవరైనా పొగిడినా తిట్టినా రెండింటినీ సమానంగా గ్రహించేవాడు. ఎప్పుడూ యోగేశ్వరుడై ధ్యానంలో ఉండేవాడు. శ్రీకృష్ణుడికి యోగేశ్వరుడని పేరు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అనే శ్లోకంలో అందుకనే ఉన్నది. ఆ యోగేశ్వర అవతారం ఇది. అందుకే ఆయన ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. ఈయన ధ్యానం వల్ల నగరం అంతా బాగుండేది. ఈయన ధ్యానం చేస్తూ ఉంటే నగరంలో ఎవరికి ఏం కావాల్సి వస్తే ఆ వస్తువులు వచ్చేసేవిట. ఈయనేమి ఎవరిని నాయనా నీకు ఇది కావాలా అని అడిగేవాడు కాదట. అసలు అన్నం వండడాలు లేవు, పంటలు పండించడాలు లేవు. ఈ యోగేశ్వరుడి దివ్యానుగ్రహంతో వేళకందరికీ పిండి వంటలు వచ్చేవి. హాయిగా తినడం, ఆరోగ్యంగా ఉండడం, ఆయనను చూచి ఆనందం పొందడం, ఇది లోకంగా వృషభుడి కాలంలో ఎక్కువ కాలం జరిగింది. దాంతో ఇంద్రుడికి ఈర్ష్య కలిగింది. ఎందుకని? నేను వర్షం కురిపిస్తే ఆ వర్షం వల్ల ప్రజలు వ్యవసాయం చేసి పంటలు పండించుకోవాలి. అప్పుడు వాళ్ళు కృతజ్ఞతగా నాకు యాగం చెయ్యాలి. అసలు వీడెవడండి కొత్తగా పుట్టినవాడు? ఎవరు ప్రజలు వర్షం మీద ఆధారపడి అవసరం లేకుండా, వర్షంతో సంబంధం లేకుండా హర్షం కలిగించే ఆహారం ఇస్తాడు. పత్తితో సంబంధం లేకుండా బట్టలు ఇస్తాడు. అసలు భూమి తవ్వి తీయవలసిన అవసరం లేకుండా ధాతువులు బయటికి తీసి బంగారం, వెండి వంటి పళ్ళేలు మొదలైన సామగ్రి ఇస్తున్నాడు. ఇలాంటి వాణ్ణి పరీక్షించాలి అనుకుని కుళ్ళుకుని ఆగ్రహం తట్టుకోలేక అతని రాజ్యంలో 100 సంవత్సరముల పాటు వర్షం కురిపించకుండా చేసేసాడు ఏకంగా. తస్యహి ఇంద్ర స్పర్ధమానో భగవాన్ వర్షేన వవర్ష తదవధార్య భగవాన్ వృషభదేవో యోగేశ్వర ప్రహస్యాత్మయోగమాయే స్వర్షం అజనాభం నామ అభ్యవర్షత్. ఇంద్రుడు ఆగ్రహోదగ్రుడైపోయి ఏం చేశాడనమాట, వర్షం కురిపించలేదు. దాంతో భూమి అంతా ఇసుక పర్రైపోయింది. భూమి అడుగునున్న బీజాలు ఎత్తుకుపోయాడు. భూమి మీద ఒక్క ధాన్యం కింద కూడా మిగల్చలేదు, చెట్లు మిగల్చలేదు. అంటే భూమి అంతా ఎడారైపోయింది. ఇంకా భూమి గర్భంలో ఉండే బంగారం, వెండి వంటి లోహములు మాయం చేశాడు. ఈ విధంగా మొత్తం మీద భూమండలాన్ని సర్వనాశనం చేసేశాడు కోపంతో. అందరూ ఇతన్ని పొగుడుతున్నారనే ఉద్దేశంతో. దురదృష్టం ఏంటంటే
ఇంద్రుడికి ఈయనే విష్ణుమూర్తి అని తెలియదు. అలా తెలిస్తే ఏం చేసేవాడు? అజ్ఞానంలో పడిపోయాడు. ఇంద్రుడు కూడా అజ్ఞానంలో పడతాడంటే ఒక్క బ్రహ్మ లోకములో ఉండేటటువంటి వారు తప్ప తక్కిన వారంతా సహజంగా అజ్ఞానంలో పడతారు. బ్రహ్మగారు కూడా పడతారు, కానీ చాలా స్వల్పమైన అజ్ఞానం అది. బ్రహ్మలోకానికి కిందన్న లోకాల్లో వాళ్ళకి సహజంగా అజ్ఞాన వ్యామోహాలు ఉంటాయి. లేకపోతే కృష్ణుడిని పరీక్షించడానికి 7 రోజులు వర్షం కురిపించలే భవిష్యత్తులో గోవర్ధన పర్వతాన్ని ఎత్తలా. కాబట్టి ఇంద్రుడు అజ్ఞానంలో పడిపోయి ఇలా చేయగానే ఈయన దగ్గరికి ప్రజలంతా వచ్చి, ప్రభు ఎండలు మండిపోతున్నాయి, ఆకాశం అంతా భగభగలాడిపోతున్నది, భూమి మీద వర్షం చుక్కలేదు, స్నానం చేయడానికి నీళ్ళు లేవు, ఇసుక కింద మారిపోతుంది భూమి, చెట్లు లేవు, చెట్లు లేకపోవడం వల్ల పళ్ళు లేవు, నీ దయ వల్ల ఆహారం అంటే వస్తుంది, కానీ ఈ ప్రకృతిని తట్టుకోలేకపోతున్నాం. ప్రకృతి మరీ వికృతమై వేడిగా ఉంటే భూమి మీద ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? నిజంగా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎప్పుడు చూసినా వేసవకాలంలో ఉంటుంది, ఈ వేడి తట్టుకోలేకపోతున్నాం. ఇదంతా ఇంద్రుడికి మనం చేసిన అపచారం వల్ల, ఇంద్రుడు ఆగ్రహించడం వల్ల జరుగుతోందిట. ఇంద్రుడికి మనం ఏ అపచారం చేశాం? నాస్తికవాదాలతో సక్రమంగా యజ్ఞాలు చేయక పిచ్చ పిచ్చ పనులు చాలా చేశాం. అవన్నీ ఇప్పుడు ఏకరువు పెట్టలేను. అన్ని పనులు చేస్తే ఇంద్రుడికి కోపం వచ్చింది. ఆనాడు ఇంద్రుడు ఇలాంటి పనుల వల్ల కాకుండా కేవలము వృషభుని మీద ఉన్న కోపంతో ఆ పని చేశాడు. దాంతో భూమి భగభగలాడుతోంది, మేము ఉండలేకపోతున్నాం, చక్కగా వర్షాలు కురవాలి, నదులలో నీరు ఉండాలి, భూగర్భ జలం ఉండాలి, భూమి అంతా సస్యశ్యామలంగా ఉండాలి, బాగా చెట్లు ఉండాలి, ఇవేమీ లేకపోతే ఎలా ఉంటాం అన్నారు వాళ్ళు. ఓహో, ఇంద్రుడు నా మీద ఈర్ష్యతో అసూయతో ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాడని కనిపెట్టిన వృషభుడు ఇంద్రుడిని ఏమీ అనకుండా కళ్ళు మూసుకున్నాడు. ఆయన యోగ శక్తి వల్ల కుంభవృష్టి కురిసింది, వర్షం కురిసింది. ఈయన యోగేశ్వరుడు వెంటనే చెట్లు వచ్చేలా చేశాడు. భూమి అంతా మళ్ళీ పూర్వంలో అరణ్యాలతో నిండిపోయింది, ఎక్కడ ఇసుక పర్రలు లేవు, హాయిగా నదులన్నీ సమృద్ధిగా నీటితో ప్రవహించాయి, ఆహార ధాన్యాలు పండాయి, అందరూ పనులు చేసుకోగలిగారు. భూమి పూర్వం కంటే పచ్చగా తయారైంది, వాతావరణం ఆహ్లాదంగా అయిపోయింది. దాంతో ఇంద్రుడికి భయం వేసింది. అనవసరంగా మహానుభావుడితో తగాదా పెట్టుకున్నానేమో, ఈయనెవడరా అసలు నేను కురిపించకుండా వర్షం కురిపిస్తాడు, నేను చేసే పనులన్నీ ఇంట్లో కూర్చొని చేస్తున్నాడు, కళ్ళు మూసుకుంటే అన్నీ వచ్చి పడిపోతున్నాయి అని ఒక్కసారి ఈ విషయం ఏమిటో తేల్చుకుందామని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మ, ఇంద్ర, నువ్వు విరోధిస్తున్నది మనందరికీ మూలకారకుడైన ఆదిదేవుడు విష్ణుమూర్తి యొక్క అంశ. వృషభుడు అంటే విష్ణుంశ స్వరూపుడు. ఆయనతో తగాదా పెట్టుకుంటే నీ పదవి టుక్కును ఊడిపోతుంది, తుమ్మితే ఊడిపోయే ప్లాస్టిక్ సర్జరీ ముక్కు వంటిది నీ పదవి, ఆయనతో తగాదా ఎందుకు పెట్టుకున్నావు అన్నట్ట. వెంటనే ఇంద్రుడు పశ్చాత్తాపడి అమాంతంగా భూలోకానికి వచ్చి వృషభుడి కాళ్ళ మీద పడిపోయాడు. ఆదిదేవ, పరంధామ, వైకుంఠవాస, పురుషోత్తమ, నువ్వు ఈ మహారాజ వంశంలో ఇలా పుట్టి యోగేశ్వరుడిగా ఉంటావని కల్లో ఊహించలేదు. ఏదో యోగంటే యోగ అనుకున్నాం, నువ్వు యోగేశ్వరుడివి, శ్రీ మహావిష్ణువు అని అర్థమైంది. నా అపచారాన్ని మన్నించి నన్ను అనుగ్రహించు. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇదిగో నా కూతురు జయంతిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, సంతానం పొందేంత వరకు ఈమెను నీ భార్యగా అట్టే పెట్టుకుని తర్వాత నా దగ్గరికి పంపేయి అని ఇంద్రుడు స్వయంగా అమృతం తెచ్చి దేవలోకం నుంచి దాంతో ఆయన కాళ్ళు కడిగట్ట. గుంటూరులో ఉన్నటువంటి బోర్ నీళ్ళు ఉంటాయి, కంపు నీళ్ళు, అలాంటి పెట్రోల్ నీళ్లతో కాకుండా అమృత జలాలతోటి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకొని కన్యాదానం చేశాట. అప్పుడు ఆయన లోకశ్రేయస్సు కోసం ఆ కన్యని స్వీకరించాడు. ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఇంద్రపుత్రిక జయంతి ద్వారా వృషభదేవుడు కేవలం చూపులతో ఆవిడికి 100 మంది కొడుకులు కలిగించాట. అసలు ఆయన ఆవిడ ముట్టుకొని కూడా లేదు, అలా చూశాడు అంతే. ఆవిడ గర్భం ధరించి ఒకేసారి 100 మంది కొడుకుల్ని కన్నది. ఆయన పరమాత్ముడు. ఈ లౌకికమైన కాంతి కావాలా, ఈ లౌకికమైన కామం కావాలా? ఈ విధంగా 100 మంది కొడుకులు పుట్టగానే ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. ఈ మహానుభావుని పరీక్షించడానికి నేను నా కూతుర్ని ఇచ్చాను, కూతురు వ్యామోహంలో పడితే నాకు లొంగిపోతాడేమో, ఆయన సంగతి చూద్దాం అనుకున్నాను, మళ్ళీ పొట్లో పడ్డాను, మోసపోయాను అనుకున్నట్ట. ఇంద్రుడి ఉద్దేశం ఏమిటో తెలుసా? పిల్లనివ్వడంలో, పిల్లనిస్తే ఈ సౌందర్యవతి వ్యామోహంలో పడితే అల్లుడిని బాగా గ్రిప్పులో పెట్టుకోవచ్చు అనుకున్నాడు, తన చేతిలో పెట్టుకోవచ్చు అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు? అసలు ఆవిడ ముట్టుకోకుండానే 100 మంది పిల్లల్ని ఇచ్చాడు. నీ ఇలాంటి పరమాత్మునితో వేళాకోళం ఏమిటి, మళ్ళీ ఓడిపోయాను అని లెంపలేసుకున్నట్ట. అప్పుడు ఆవిడేం చేసింది? పిల్లలు పుట్టేంతవరకే కదా నీకు భారీగా ఉండమన్నాడు మా నాన్న, కాబట్టి ఈ పిల్లల్ని నీకు అప్పగించిపోతున్నానని మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయింది. అదిగో ఆ మహానుభావుడు వృషభుడికి
పుట్టిన 100 మంది కొడుకుల్లో పెద్ద కొడుకుకి భరతుడు అని పేరు పెట్టాడు. అతని పేరు మీదుగా మన దేశమునకు భారతవర్షం అని పేరు వచ్చింది తప్ప శకుంతల కొడుకు దుష్యంతుడి కొడుకు భరతుడి వల్ల కాదు సుమా, ఇతని పేరు మీద వచ్చింది. అది మనకి భాగవతం చెబుతున్నది. ఏషాంఖలు మహాయోగి భరత జ్యేష్ఠ శ్రేష్ఠ గుణ ఆసీత్ ఏనేదం వర్షం భారతమితి వ్యపదిశంతి అని శ్రీమద్ భాగవతంలో 5వ స్కంధంలో వ్యాసుల వారు చెప్పారు. ఆయన భరతుడు అనేటటువంటి కొడుకుని కన్నాడు. ఆ భరతుడు కూడా మహాయోగి. భరతుడు చాలా గొప్ప యోగి. ఈ వృషభుడి కొడుకులు 100 మందిలో జ్యేష్ఠుడు, శ్రేష్ఠ గుణములు కలిగిన వాడు, జ్ఞాని, యోగి. అతని పేరు మీదుగా ఈ భూమండలమునకు భారతవర్షము అని పేరు వచ్చింది. ఆ తర్వాత వృషభుడు కొడుకులు 100 మందిని కూర్చోబెట్టాడు. కుమారులారా, ఈ భూమండలం మీద ఎంతకాలం ఉన్నా ఇక్కడున్న సుఖములు తాత్కాలికములు. ఈ సుఖములు ఎటువంటివి అంటే, ఆహారం తీసుకుందాం ముందుగా. బయట ఉన్నప్పుడు చాలా రుచిగా ఉన్నట్టుగాను ఇంపుగాను కళ్ళకి కనపడుతుంది. నాలుక మీద పెట్టుకోగానే తియ్యని పదార్థం నాలుకని వశం చేసుకుంటుంది. ఓ పాయసం తిన్నంతసేపు నాలుక భలే భలే అనుకుంటుందట పాయసం చాలా బాగుందని. కానీ అది కించిత్తు తింటే అది పాయసం, ఎక్కువ తింటే ఆయాసం అవుతుంది. మరీ ఎక్కువ సేకరిస్తే రోగం తెచ్చిపెడుతుంది. అంటే ఈ భూలోకంలో రుచి కలిగిన ఆహార పదార్థములు శరీరము నిలబడ్డం వరకు మాత్రమే తినాలి. బాగుంది కదా అని పకోడీలు, చెకోడీలు, ఇంకేవో గోడీలు తింటే ఆ తర్వాత వీడి శరీరం బోడైపోతుంది. అంటే ఈ రుచి అంతవరకు అన్నమాట. కేవలం తాత్కాలికంగా, ఎక్కువైతే అనారోగ్యం తెచ్చిపెడుతోంది. అసలాహారం లేకపోతే శరీరం పతనమవుతుంది, అధికమైతే వాడికి ప్రమాదం తెచ్చిపెట్టి శరీరాన్ని స్థూలం చేస్తుంది. ఆహారం ఎక్కువైతే నిద్ర పుట్టుకొస్తుంది, మాంద్యం వస్తుంది బుద్ధికి. కాబట్టి భౌతికమైన ఆహారము రుచి పరిమితము. ఇక వస్త్రాలు తీసుకోండి. బాగున్నాయి ఇలాంటి పంచెలు ఒక 1000 కొనుక్కుంటే మనకి జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఒక రోజో 2 రోజులో కట్టుకుంటాం, తర్వాత ఎంతకాలం కట్టుకుంటాం. వీటిని మెయింటైన్ చేయడానికి ఖర్చు ఎక్కువైపోతుంది. ఈ పంచెల వ్యామోహంలో నాకు 100 ఉన్నాయి, బీరువా నిండా ఉన్నాయి, ఇవి ఎక్కడ ఏ చిమ్మెట్లో కొడతాయో అని వీటిని శుభ్రం చేసుకుంటూ, ఇస్త్రీ చేసుకుంటూ, వీటిని దాచుకోవడం వెనకాతల పడి వీడు ఈ శరీరం అనే వస్త్రాన్ని మర్చిపోయి ఈ వస్త్రాల వెంటబడి చివరికి ఎందుకు పనికి రాకుండా పోతాడు. కాబట్టి ఎక్కువైన వస్త్రములు ప్రమాదం, ఆహారం ప్రమాదం. ఇంకా ధాతువులు, బంగారం, వెండి వంటివి పెరిగే కొద్దీ ఇంకా పెంచుకోవాలనిపిస్తుందట. దానికి అంతం లేదు. ఇంటి నిండా ఎన్ని బంగారు నగలు కొనుక్కున్నా సరే, మొత్తం గుంటూరు, విజయవాడ, ఇంకా చుట్టుపక్కల ఉన్న జ్యువెలరీ షాప్ అంతా ఇంటికి వచ్చినా సరే, సహజంగా స్త్రీ పురుషులందరికీ కూడా ఈ బంగార వ్యామోహం పోదాం. చివరికి ఈ బంగారాన్ని పక్కన పెట్టుకుని మత్తులో పడి భ్రష్టుడైపోతాడు. కాబట్టి ఈ సంపదల వెంట పడకండి. సంపదలు ప్రమాదం తెచ్చిపెడతాయి. సంపదల కంటే ఎక్కువ ప్రమాదమైనది కుటుంబ వ్యామోహం. నేను, నా భర్త, లేక నేను, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా పంపకం అనే వ్యామోహంలో పడి ఈ శృంఖలాలు తెంచుకోలేక, సంకెళ్ళు తెంచుకోలేక జీవులు పరమభ్రష్టులు అయిపోతూ ఉంటారు. కాబట్టి నా మాట విను పిల్లలారా, ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యామోహంలో పడకండి. కేవలం కుటుంబ వృద్ధి చెయ్యండి. భవిష్యత్ తరాల వాళ్ళకి పిల్లల్ని అందజేయండి. ఎంత పరిపాలించాలో అంత పరిపాలించండి. ఎన్ని సుఖాలు అనుభవించాలో అనుభవించండి. వైరాగ్యంతో భగవంతుడిని పట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యమైన బోధ ఒకటి చేశాడు ఆయన. గురుహు న సస్యాత్ స్వజనో న సస్యాత్, గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్, పితా న సస్యాత్ జననీ న సాస్యాత్, దైవం న తత్స్యాత్ న పతిశ్చ సస్యాత్, నమోచయేద్య సముపేత మృత్యుం. ప్రతి వ్యక్తికి చిట్ట చివరికి మిగిలేదు మృత్యు ఒకటే. ఎన్నాళ్ళు బతికినా ఏమి సామ్రాజ్యం అంటే కొన్నాళ్లకే చిట్ట చివరికి మృత్యువుని వరించక తప్పదు. అతి భయంకరమైన వార్ధక్యం, వార్ధక్యంతో పాటు వచ్చే రోగములు, ఈ రోగముతో శరీరము తీసుకుని చివరికి క్రూర మరణం, దుర్మరణం పొందక తప్పదు. అటువంటి మృత్యువుని మాత్రమే ఇచ్చే ఈ శరీరం మీద వ్యామోహాన్ని పెంచే వాళ్ళ మాటలు వినకండి. అందువల్ల మీరు ఎవరిని ఆశ్రయించాలి? గురువుని ఆశ్రయించాలి. వాడు ఎటువంటి గురువు అయి ఉండాలి? ఈ మరణావస్థ నుంచి బయటపారేసే జ్ఞానమును బోధించే గురువు అయి ఉండాలి. వాడు గురువు కాదు, ఆమె భార్య కాదు, వాడు తండ్రి కాదు, ఆమె తల్లి కాదు, వాడు దేవుడు కాడు, వాడు భర్త కాడు. ఎవడు? మృత్యువు నుంచి బయటపారవేసే ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పకపోతే, ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించని వాడు, హరికి సంబంధించిన కథలు చెప్పనివాడు,
వైరాగ్యమును ప్రజలకి అందించనివాడు గురువు కాడు, అలా అందించకపోతే బంధువు కాడు, అలా అందించకపోతే తండ్రి కాడు, అలా అందించకపోతే ఆవిడ తల్లి కాదు, అలా అందించనివాడు దేవుడు కాదు, అలా అందించనివాడు ప్రభువు కాడు. కాబట్టి ఇందులోంచి విముక్తి పొందండి. మీరు ప్రభువులుగా ప్రజల్ని ధర్మ మార్గంలో నడపండి. భర్తగా భార్యలకి ధర్మాన్ని బోధించండి, భార్యలు భర్తలకి ధర్మాన్ని బోధించాలి, తల్లిదండ్రులు పిల్లలకి జ్ఞాన మార్గాన్ని బోధించాలి. ఇదే గొప్ప మాట అని వారందరికీ చెప్పి ఈ సంసార వ్యామోహం వాళ్ళల్లో కొంత తొలగించి ఆ తర్వాత ఇక నేను రాజుగా ఉంటే నన్ను చూచి ప్రజలు కూడా ఈ సుఖాల వెంట పడతారు, నేనే ఇప్పుడు ఉన్మత్తుడైపోతాను అనుకుని వెంటనే పిచ్చివాళ్లే మారిపోయాడు. గడ్డం పెంచుకుని ఉన్మత్తుడిలాగా పిశాచంలాగా నగ్నుడై అవధూత అయి తిరిగాడు. ఈ వృషభుణ్ణి చూచిన వాళ్ళల్లో కొంతమంది అవధూత అని గుర్తించారు. గుర్తించలేని అజ్ఞానులు ఏం చేశారట, వెంటబడి కర్రలతో కొట్టారు, ఉమ్మేశారన్నారండి. ఇందులో ఆయన ముఖం మీద తూ అని ఉమ్మారట. కొంతమంది పిలకబుచ్చుకులాగారట. ఎన్ని చేసినా, కొట్టినా, తిట్టినా, అపహాస్యం చేసినా ఆయన అలా నవ్వుతూ ఉండేవాడు. ఆయన జోలికి వెళ్ళిన వాళ్ళు క్రమంగా వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయారు తెలియక. ఎందుకని తెలియక ఆయన జోలికి వెళ్ళిన వాళ్ళకి ఆయన వృషభుడు ఒక అవధూత విష్ణు స్వరూపుడని తెలియక అవహేళన చేయటం వల్ల ఆ పాపం వాళ్ళని కొట్టింది. అందుకని అప్పటి నుంచి భాగవతం ఏమంటున్నదంటే, ఎవరైనా పిచ్చివాళ్ళల్లా ఉన్మత్తుల్లా కనపడితే అటువంటి వాళ్ళని అపహాస్యం చెయ్యకండి. ఆ అపహాస్యం ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఎందుకంటే వాళ్ళల్లో అవధూత స్వరూపుడైన దత్తాత్రేయుడు వృషభుడు లాంటి వాళ్ళు ఉంటారు. అవధూతలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఎవడు పిచ్చాడో ఎవడ అవధూతో మనకేం తెలుసు? వీధిలో గొట్టిపోయి తిరుగుతూ హే అని తిరుగుతూ ఉంటాడు అనుకోండి ఎవడన్నా. అలాంటప్పుడు అటువంటి వాడిని చూసి మనం పిచ్చాడు అనుకుని వేళాకోళం చేస్తే వచ్చే జన్మలో ఆ పిచ్చి మనకే పడుతుంది. మనం కూడా అలాగే వీధిలో గొట్లిపోయి తిరుగుతాం. కాబట్టి ప్రతి ప్రాణిలో అవధూత ఉన్నాడని గ్రహించాలి. ఈయన చాలా కాలం అలా తిరిగాడు. ఓసారి ప్రజలంతా రాళ్ళు ఎట్టు కొట్టేశారట. ఈ పిచ్చాడు పిచ్చాడు వీడు వీధుల్లో తిరుగుతున్నాడు, వీడి వల్ల అసహ్యంగా ఉంది, ఆడవాళ్ళు వీడి పక్క నుంచి వెళ్ళలేకపోతున్నారు, గొడ్డిపూ తిరుగుతున్నాడని చితక్కొట్టారు రాళ్లతో. ఆయన పాపం ఆ దెబ్బలన్నీ తిని రక్తం కారుతున్నా సరే బురదలోంచి కదలకుండా పందివలే కూర్చుండిపోయాడు. అప్పుడు వాళ్ళు వీడెక్కడ దాపురించాడరా అనుకున్నారట. వీళ్ళని తన దగ్గర నుంచి గెంటడానికి, వారికి తన మీద అసహ్యం కలగడానికి ఆయన నిలబడి కూర్చుని మలమూత్ర విసర్జన చేశాడు. వాళ్ళు అసహ్యించుకున్నారు. ఎంతో ఏం జరిగింది, ఆ మలమూత్రాలు ఒళ్ళంతా పూసుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక అపూర్వమైన సువాసన వచ్చింది. అప్పుడు అర్థమైంది కొందరికి, ఒరే మలమూత్రాలు దుర్వాసన రావాలి, ఈయన శరీరం నుంచి వస్తున్న మలమూత్రములు అపూర్వమైన సుగంధాన్ని ప్రసాదిస్తున్నాయి. మల్లె పువ్వుల నుంచి, చామంతి పువ్వుల నుంచి, సంపంగి పువ్వుల నుంచి కూడా ఇంత సువాసన రాదు, ఇంత సువాసన ఇస్తున్న ఈయనెవర్రా అనుకుని జ్ఞానం కలిగిన వాళ్ళు అవధూతని గ్రహించి పాదాల మీద పడ్డారు. మూర్ఖులు ఆ సువాసన ఇచ్చినా వీడు మాయిగాడు, మంత్రగాడు, గారడిగాడు, వీడిని నమ్మకూడదు అని వెళ్ళిపోయారు. జ్ఞానులు మాత్రం ఆయన్ని పట్టుకుని తరించారు. అజ్ఞానులకు ఉన్మత్తుడిలో ఉండేవాడు. అలా 16,000 సంవత్సరాలు భూమండలంలో తిరిగి ఆ తర్వాత హిమాలయ పర్వతాల్లో ఇప్పటికి కూడా చిరంజీవిగా అదృశ్య రూపంలో ఉంటాడు. ఇప్పటికైనా మనం ఎవరైనా బదరీకారి కేదారంగాని వెడితే అక్కడ ఈ వృషభుడు అప్పుడప్పుడు పిచ్చివాడిగా ఈ దంతాలు బయట పెట్టి పాచి నోటితో, పాచి పళ్లతో, గడ్డంతో జుగుప్సాకరంగా కనపడతట. ఈ వృషభుడు జుగుప్సాకరమైనటువంటి ఆహార్యంతో, జుగుప్సాకరమైన పళ్లతో, ఒళ్ళంతా చెమట కట్టుకున్నటువంటి రూపంతో దర్శనమిస్తే ఆయన వృషభుడిని గ్రహించి కాళ్ళ మీద పడ్డారా వాడికి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. అసహ్యించుకుంటే వాడు ఎన్ని జన్మలెత్తినా తరించడు. ఆయన మాత్రం అదృష్టవంతుడు కనపడతాడు. ఆ వృషభుడు ప్రస్తుతం చిరజీవిగా హిమాలయ పర్వతాలలో ఉన్నాడు, మేరు పర్వత ప్రాంగణంలో ఉన్నాడు. ఆయన చరిత్ర విన్న వాళ్ళంతా తరిస్తారు. అవధూత గనక ఆయనని పిచ్చి పిల్లలు ఉన్నవాళ్ళు తలుచుకుని ప్రతిరోజు కొడుకుల దగ్గర పిచ్చి కొడుకులో పిచ్చి కూతుళ్ళో ఉన్నప్పుట ఈ చరిత్ర వినిపించి వాళ్ళ దగ్గర ఈ వృషభుడి యొక్క నామస్మరణ చేస్తే వాళ్ళు బాగుపడతారు. కొందరికి మాటలు సరిగ్గా రావే, అటువంటి వాళ్ళ దగ్గర ఈ వృషభుని యొక్క చరిత్ర 1-2 సార్లు ఉచ్చారణ చేసి వాడిని కూడా వృషభ వృషభ అనమంటే వాడు ఒకవేళ ప్రయత్నం చేస్తే వాడికి మూగవాడికి కూడా మాటలు వస్తాయి, చాలా అద్భుతంగా మారతాడు. అది ఈ వృషభ చరిత్రలో ఉన్న గొప్పతనం. అవధూతల గొప్పతనం ఏమిటంటే ఉన్మత్తుల్ని పిచ్చివాళ్ళను కూడా మారుస్తారు. కాకపోతే మనం శ్రద్ధతో ఈ కథని వారి మీద ప్రయోగించాలట. ఈ వృషభుని పెద్ద కొడుకు భరతుడని చెప్పుకున్నాం కదా, ఈయన పంచజని అనే ఒక సౌందర్యవతిని విశ్వరూప మహారాజు గారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈయనకి 5 కొడుకులు పుట్టారు. అప్పటిదాకా మన భారతదేశానికి అజనాభం అంటే బ్రహ్మగారి చేత పుట్టబడినది అని దానికి పేరు.
అజ అంటే బ్రహ్మ, ఆయన చేత నాభమై ఏర్పడినటువంటి భూమి గనక దీనికి బ్రహ్మావర్తము అజనాభము అని పేరు. ఈ బ్రహ్మావర్తం అజనాభం అని పేరు కలిగిన దేశం కాస్త భరత మహారాజు గారు ఋషభుడి పెద్ద కొడుకు పరిపాలన చేయగానే భరతవర్షం అయిపోయింది. ఆయన కూడా చాలా కాలం భూమండలాన్ని పరిపాలించి పిల్లల్ని పొంది పిల్లల్ని భార్యని అన్నిటినీ విడిచిపెట్టేశాడు. తీవ్ర వైరాగ్య సంపన్నుడు, తండ్రి గారి బోధలు విన్నాడు కదా, అందుకని పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేసి భార్యనేమో నీ ఇష్టం తరించని ఆవిడ్ని వదిలేసి ఎక్కడికి వెళదామా అని ఆలోచిస్తుంటే ఆ సమయంలో బ్రహ్మమానస పుత్రులు ప్రజాపుత్రుల్లో పులహుడు ఒక ఆయన ఉన్నాడు. మనం చెప్పుకున్నాక పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, మరీచి, అంగిరుడు వీళ్ళంతా ప్రజాపతులు. వాళ్ళు పులహుడు అనే ఆయన గండకీ నదీ తీరములో తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేపాల్లో ఉందది. అక్కడ నిరంతరం గండకీ నదిలోంచి రాళ్ళు కొట్టుకొస్తాయి, అవే సాలగ్రామాలంటే. ఇదిగో రేపు ఆగస్టు 10వ తారీఖున సెప్టెంబర్ 10న బయలుదేరి పెడుతున్నాం కదా మేము. నైమిషారణ్యం నుంచి నేపాల్ కూడా పెడుతున్నాం. వీలున్న వాళ్ళు వచ్చేసారి చూడండి, మీకు తెలుస్తుంది. గండకీ నదిలోంచి అందమైన నున్నని రకరకాల ఛద్రములు కలిగిన ఛద్రములు లేని శిలలు ఉంటాయి. ఆ శిలలన్నీ సాలగ్రామాలు, విష్ణు స్వరూపాలు. అక్కడే పులహుడు ఆశ్రమం కట్టుకున్నాడు. పులహుని యొక్క ఆశ్రమ ప్రాంగణంలో కొన్ని వేల మంది యోగేశ్వరేశ్వరులు పూర్వకాలంలో అక్కడ యోగాభ్యాసం చేశారు. ఆ ఆశ్రమం దగ్గరికి భరతుడు వెళ్ళాడు. గండకీ నదీ తీరంలో తాను కూడా ఆశ్రమ నిర్మాణం చేసుకుని పులహుని ద్వారా వాసుదేవ మంత్రాన్ని పొంది శ్రీహరిని పూజించాడు. వైరాగ్యంతో జీవించాడు. ఇంత భూమండలాన్ని భారతవర్షాన్ని విడిచిపెట్టి ఓ చిన్న పర్ణశాల వేసుకుని గుడిసెలో తపస్సు మొదలెట్టేటండి ఆయన. అది వైరాగ్యం యొక్క గొప్పతనం అంటే. అన్నిటికంటే వైరాగ్యం గొప్పది. ఈ సంపదలేవి కూడా రావని ఆయనకి తెలుసు. ఎన్నాళ్ళు పరిపాలించినా ఈ రాజ్యంలోంచి పూచిక పుల్ల తనతో రాదు అని గ్రహించి ఆ మహానుభావుడు తీవ్ర వైరాగ్య సంపన్నుడై పులహాశ్రమ ప్రాంగణంలో గండకీ నదీ తీరంలో వాసుదేవుణ్ణి స్మరించేవాడు. చాలా కాలం హాయిగా తపస్సు చేశాడు. ఆయన రోజు ఆశ్రమం దగ్గర నుంచి పొద్దున్నే బయలుదేరేవాట. తెల్లవారుజామున ఆశ్రమం నుంచి 2 కాషాయ వస్త్రాలు పుచ్చుకొని గండకీ నది దగ్గరకు వచ్చి ఆ గండకీ నదిలో కాసేపు స్నానం చేసి కట్టుకున్న గుడ్డలేమో ఒడ్డు మీద ఆరేసి తాను తెచ్చుకున్న కాషాయ వస్త్రాలు ధరించేవాడు. కిందటిసారి మేము 2012లో అక్కడ భాగవత సప్తాహం చేసినప్పుడు నైమిషారణ్యం నుంచి సరిగ్గా గండకీ నదీ తీరం దగ్గరకు వచ్చాక స్ట్రైక్ చేస్తున్నామని బస్సులు అక్కడ ఆపేశారు. అందువల్ల మాకు అదృష్టం కలిసి వచ్చి అందరం కూడా బస్సులు ఎలాగో ఆపేశాడు కదా 5-6 గంటలు హాయిగా గండకీ నదిలో గంటల తరబడి స్నానం చేసి చల్లగా జపాలు చేసుకోగలిగాం. ఎంత ఉధృతి అండి అక్కడ. సరిగ్గా బ్రిడ్జి దగ్గర ఆపాడు మా అదృష్టం వల్ల, లేకపోతే బతిమాలుకుని ఆపాలి. ఆ గండకీ నది స్నానం చేసినప్పుడు శరీరం జల్లుమంటుందన్నమాట. తులసి వాసన వస్తుంది. గండకీ నది జలం కూడా చాలా పవిత్రమైన నది అది. అందులో కూర్చుని రోజు 2 గంటల సేపు కూర్చునేవట. స్నానం చేసి సంధ్యావందన చేసుకుని ఆ తర్వాత అందులోనే కాసేపు జపం చేసుకుని రోజు 4 ఘడియలకి తక్కువ కాకుండా వాసుదేవ స్మరణ గండకీ నదీ తీరంలో చేసేవాడు. గండకీ నదీ తీరములోనూ లేక గండకీ నది మధ్యలోనూ కూర్చుని చేసే వాసుదేవ జపం బయట చేసే జపం కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక 1000 సార్లు నేను జపిస్తే వచ్చే ఫలితం గండకీ నదీ తీరంలో ఒక్కసారి చేస్తే వస్తుంది. ఇక్కడ 1000 సార్లు చేస్తే ఎంతో, అక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక్కసారి అంటే చాలు. అది విష్ణువు ఇచ్చిన వరం. ఈ మాట మనకి దేవీ భాగవతంలో 9వ స్కంధంలో ఉంటుంది. అందుకనే ఈయన అక్కడ కూర్చుని ఎక్కువ జపం చేసేవాడు. రోజు 4 ఘడియలు జపం చేసేవాట. ఇలా వైరాగ్యంతో సుఖంగా ఉన్నాడు. ఒక రోజున తెల్లవారుజామున లేచి గండకీ నది స్నానం చేసుకుని ఒడ్డు మీద కూర్చుని జపం మొదలెట్టాడు. ఆ సమయంలో ఎక్కడి నుంచో లేళ్ల గుంపు అక్కడికి వచ్చింది. ఆ లేళ్లల్లో ఒక ఆడలేడి పూర్తిగా గర్భంతో ఉంది. నిండు గర్భిణి, నిండు చూలాలు, రేపో మాపో ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న ఆడు లేడి, ప్రెగ్నెంట్ లేడి అన్నమాట పాపం. సరిగ్గా ఆ సమయంలో లేళ్లు గుంపు అక్కడికి వచ్చింది. ఆడలేడు అక్కడికి వచ్చిందో లేదో ఒక పెద్ద సింహం భయంకరంగా గర్జించింది. ఆ సింహగర్జన వినడంతో ఈ లేళ్లు కకావికలై పారిపోయాయి. ఆ పారిపోవడంలో ఈ గర్భవతి అయిన లేడిని ఒక లేడి తన్నింది. ఈ తన్నడంలో ఈ లేడి కంగారు పడి నదిలో పడిపోయింది. నదిలో పడడంతో ఈ కంగారులో దానికి ప్రసవం అయిపోయింది. చిన్న లేడి పిల్ల దాని గర్భంలోంచి నీళ్లలో జారి పడిపోయింది. ఆ క్షణమే గుండె ఆగి ఆడలేడి చచ్చిపోయింది. తల్లి లేడి చచ్చిపోయింది, పిల్ల పడిపోయింది. ఆ పిల్ల సరిగ్గా ఈయన దగ్గరికి వచ్చింది.
ఈయన కంగారు పడిపోయి జపం మానేసి అయ్యయ్యో అయ్యయ్యో ఇవాళ ఏం పొరపాటు జరిగిందో ఏమిటో, పొద్దున్నే ఎవరి మొహం చూశానో, బంగారం లాంటి జపం పాడైపోయింది. పవిత్రమైన ఈ వాతావరణంలో, ఆహ్లాద వాతావరణంలో సింహగర్జన ఏమిటి, సింహం గర్జన వల్ల పాపం చూడుతో ఉన్న లేడి చావడం ఏమిటి, చచ్చిపోతూ ఈ దూడని ప్రసవించడం ఏమిటి అనుకుని పాపం ఆ దూడని నీళ్లలోంచి బయటికి తీశాడు. దాన్ని కడిగాడు. అది అలా వణికిపోతోంది. అయ్యో లేడి పిల్ల చచ్చిపోతావా అని భయపడి వెంటనే దాన్ని ఎత్తుకుని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అంటే మొత్తం జపం కాస్త క్షవరం అయిపోయింది ఆ పూట. 4 గడియలు కాదు కదా, అరగడి కూడా చేయలేదు పాపం ఆయన. ఇంటికి రావడంతో ఈ దూడని పెంచాలిగా, మరి దీన్ని పోషించాలి. అందుకని ఆయన ఆశ్రమంలో ఒక ఆవు ఉంది, ఆవు పాలు పితికి దాన్ని చిన్న గొట్టంతో నోట్లో పోశాడు. ఆ లేడి పిల్ల ఎర్రని నోరుతో పసిపిల్ల ఈ పాలు గుటుక్కంటూ 2 గుటకలు వేసింది. 2 గుటకల కంటే ఎక్కువ తాగలేవు కదా పిల్లలు, మనమంటే గడగడ లోటాలు తాగుతాం. పాప అది 2 గుటకలు వేసి కాస్త తెప్పరిల్లింది. ఈయనకి ఆనందం కలిగింది. ఓహో నాకు కూడా పిల్లల్ని పెంచడం వచ్చిందో అనుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి ఏం చేశాడు, గంటకి ఆరారా దానికి 2 గుటకలు పాలు పోసేవాడు. ఇది వచ్చిన దగ్గర నుంచి జాతకం మారిపోయింది. మళ్ళీ ఈ లేడిని పెంచడంలో రోజు స్నానానికి పొద్దున్నే వెళ్ళడం మర్చిపోయాడు. రోజు పొద్దుటే లేచి స్నానం చేసి జపం చేసుకుని పూజ చేసుకునే ఈయన లేడి పిల్ల ఎలా ఉన్నది, అది పేడ వేసిందా అనే పేడ తీసి దానికి శుభ్రంగా గడ్డి వేసి దాన్ని పడుకోబెట్టి పాలు పోసి పరుగు స్నానం చేసి, స్నానం చేస్తున్న 5 నిమిషాల్లోనే నేను వెళ్ళేలోపు ఆ దూడ ఏమైపోయిందో, లేడి పిల్ల ఏమైపోయిందో, ఆ లేడీ ఆయనకి బేడీ అయిపోయింది చేతులకి. దాంతో అన్నీ మర్చిపోయి పరుగులు వచ్చేవాడు అనమాట. 5 నిమిషాలు జపం చేసుకోవడానికి మనస్సు ఉండేది కదటండి ఆయన. ఒక ఆవిడ చెప్పింది ఈ మధ్య, నిజంగానేనండి నా బతుకు లేడీలాగే ఉంది, మా ఇంట్లో ఓ మనవడు ఉన్నాడు, మీతో పురాణానికి వస్తానా ఎంతసేపు ఆ మనవడే గుర్తుకొస్తాడు, ఆయనకి లేడీ నాకు మనవడు, ఈ పేడ ఎలా పోతుందండి అని అడిగింది ఒక ఆవిడ జ్ఞానంతో ఈ మధ్యన తిరుపతిలో. అంటే ఆవిడ నిజాయితీ పరురాలు ఒప్పుకుంది. మనలో చాలామందికి ఆ బుద్ధి ఉంది, వాళ్ళు ఒప్పుకోరు, అంతే తేడా. ఈయన పూర్తిగా ఈ లేడీ బంధంలో పడిపోయాడు. దాన్ని పెంచడం, దాన్ని ముట్టె తొడవడం, లేతగడ్డి క్రమక్రమంగా లేతగడ్డి పట్టుకొచ్చి పెడుతుంటే ఆ గడ్డి పరకలు అని తింటూ ఉంటే ఆహా ఎంత ముద్దొస్తోందో, నా మనవడిలా ఉంది, నా మనవరాల్లో ఉంది అనుకుని దాన్ని దువ్వి దానికి ఈగలు రాకుండా చేసి సేవ చేసి గోని పరకలు వేసి తన చర్మాలు పరిచి, అప్పో మామూలు సేవ కాదు, బహుశా పెళ్ళైన కొత్తల్లో ఏ భర్త భార్యగా మాత్రం సేవ చేసి ఉండడు, అంత సేవ చేసేట పాపం ఆయన. క్రమంగా ఏమైపోయింది, ఈ లేడి బంధంతో ఎక్కడికి వెళ్ళినా, జపానికి వెళ్ళినా కూడా పట్టుకుపోయేవాడు, తపానికి వెళ్ళినా, అడవికి వెళ్ళినా, యజ్ఞం చేసినా ఇది లేకుండా ఇంకే పని చేసేవాడు కదా ఆయన. ఒక రోజున ఇది పెద్దదయ్యాక బాగా పరిగెత్తడం వచ్చాక గుడిసెలోంచి పారిపోయింది, అడవిలోకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా పూట ఆయనకి తిండి సహిస్తే ఒట్టు, రోజు పళ్ళు తెచ్చుకు తినేవాడు ఆయన. పాపం ఆ పళ్ళు మానేశాడు, కుళ్ళిపోయాడు, బెంగ పెట్టేసుకున్నాడు. మానసికమైన బెంగ అన్నమాట, మామూలు బెంగ కాదు. అక్కట తల్లివాసి హరిణార్భకమాప్తులు లేమి చేసి, ఏ దిక్కును లేకయున్న ఇట తెచ్చితి, నాయడ ఈ మృగార్భకం బెక్కుడు ప్రేమ చేసి చెరియించుచునున్నది, నాదు సన్నిధిన్ మక్కువ చేసి దీని కడు మన్ననలంతగబ్రోతునెంతయు. అయ్యో తల్లి చచ్చిపోయినప్పటి నుంచి ఈ లేడి పిల్లని ఎంతో ప్రేమగా ఇంటికి తీసుకొచ్చి పెంచాను, నా భార్యని పిల్లల్ని మనవల్ని అందరినీ వదిలిపెట్టి వచ్చాను, రాజ్యాన్ని వదిలిపెట్టాను, కానీ దీన్ని వదలలేక ఎంతో ప్రేమతో పెంచాను. దీనికి ఎవరున్నారు దిక్కు, నేను తప్ప, నాకు అది దానికి నేను, ఏ దిక్కు లేని దానిని తీసుకొచ్చి పెంచాను. ఈ మృగశాపకం ఈ లేడి పిల్ల కూడా నన్ను ఎంతో ప్రేమగా నాన్న తాత అన్నట్టుగా చూస్తూ ఉంటుంది, ప్రేమతో ఉంటుంది. నేనుంటే దానికి ఇష్టం, నా దగ్గర ఉన్నప్పుడే తిండి తింటుంది, నేను ఉంటేనే పాలు తాగుతుంది, నేను ఉంటే పడుకుంటుంది, నేను లేకపోతే దీనంగా ఉంటుంది. అంత ప్రేమగా పెంచుకున్న ఈ లేడి పిల్ల ఇవాళ అడవిలోకి పారిపోయింది. అక్కడ ఏ సింహమైనా తినేసిందేమో, పులి పొట్టన పెట్టుకుందో, తోడేళ్లు తెగ తిరుగుతున్నాయి ఇక్కడ, అవి ఏమైనా చీల్చి చెండాడాయో, లేక వేట కుక్కలతో ఏ రాజుగారైనా దాన్ని వచ్చి చీల్చి చెండాడి పొట్టన పెట్టుకున్నాడో, నక్కలేం చేశాయో కుక్కలేం చేశాయో, ఇది ఏమైపోయిందో అని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ లేడి తిరిగి రాకపోవటం వల్ల ఆయన తీవ్ర వేదనకి గురయ్యాడు. అసలు స్నానం చేయలేదు ఆ పూట.
జపం మర్చిపోయాడు. స్నానం చేయకుండా అంతసేపు అలా ఎప్పుడు ఉండేవాడు కదా ఆయన. అలా ఏడుస్తూ కూర్చుని, లేడి పిల్లలో నువ్వు లేకపోతే బతకలేం తల్లో పిల్ల తల్లె అని ఏడుస్తూ ఉంటే సాయంకాలానికి పరిగెత్తుకొచ్చేసింది. ఇంకా ఆనందంతో కౌగిలించుకుని, నన్ను వదిలి అలా వెళ్ళిపోతావా, ఇంకెప్పుడు వెళ్ళక, నీకు అసలు బుద్ధి ఉందా లేదా, నేను ఎంత బెంగెట్టుకుంటాను అనుకున్నావు, చూడు ఎండిపోయాయి పళ్ళు, పాలు కుళ్ళిపోయాయి, కాచలేకపోయాను, పంచదార కూడా పాడైపోయింది, అసలు ఆశ్రమంలోకి ఎవరు వచ్చారో పట్టించుకోలేదు అంటే అదేదో తలకాయ ఊపితే అది నీకు అర్థమవుతుంది, నాకు తెలుసుగా, నీకు వచ్చినన్ని మాటలు ఎవరికొచ్చు అనుకున్నాడు పాప ఆయన. ఈ విధంగా లేడిని అంత ప్రేమగా చూశాడు. పూర్వం ఉపనిషత్తుల్లో కథ ఉండేదండి. మా చిన్నప్పుడు ఉపనిషత్ కథలు అనే పేరుతోటి మహానుభావులు చెప్పేవారు. పూర్వం ఒక ఆయన వీరయ్యను ఉండేవాడు. పాప ఆయనకి పిల్లలు లేరు, పెళ్ళి లేదు, పెళ్ళి పెటాకులు ఏమీ లేవు. పెళ్ళి లేకపోతే ఇక పెటాకులు ఎక్కడి నుంచి వస్తాయి. ఆయనకు ఒక్క గేదె దూడ ఒకటి ఉండేది. ఈ గేదె దూడ అంటే బాగా ఇష్టం ఆయనకి. అందుకని దూడని చాలా ప్రేమగా పెంచుకునేవాడు. ఆ దూడ పెరిగాక ఈయనకి ఏమనిపించిందంటే, నాకు ఎలాగో మొదటి నుంచి సంసార బంధం లేదు కదా, ఈ దూడకి మాటలు వస్తే ఎంత బాగుండు, హాయిగా అది నేను మాట్లాడుకోవచ్చు కదా అని ఆ దూడకి ఆయన కూడాను పేరు పెట్టుకున్నాడండి. అందుకని హిరణ్మయి హిరణ్మయి అని ఆ దూడకు పేరెట్టుకుని, హిరణ్మయి నీకు మాటలు వస్తే అంత బాగుండు అన్నట్ట. అది తలకై ఊపింది. ఓహో దీనికి అర్థమైంది అనుకుని వెంటనే ఆ ఊళ్ళో ఎవరో ఒక నాలాంటి పురాణం చెప్పాను వస్తే, ఏమండి మా దూడకు మాటలు వచ్చేలా చేయకూడదా అంటే, నేను చేయలేను కానీ హిమాలయ పర్వతాల్లో ఒక యోగి ఉన్నాడు, సిద్ధయోగి, ఆయన దగ్గరికి వెళ్ళావా నీకు ఏ కావాలంటే ఆ పని చేసి పెడతాడన్నట్ట. ఈయన వెంటనే హిమాలయాలకు వెళ్ళి రావడానికి నిలబడుతుంది కదా, అందుకని ఆ పక్కింటి ఆయన్ని, మా దూడని కాస్త జాగ్రత్తగా చూసుకోండి, దానికి మాటలు తెప్పించడానికి హిమాలయాలకు పెడతానన్నట్ట. నీకు ఏమన్నా పెచ్చా వేరయ్యా, దానికి మాట వచ్చిందంటే నువ్వు చచ్చిపోతావు అన్నట్ట. నీకేం పర్వాలేదు, నీకంటే దూడలు లేవు గడి తెలుసు, నీకు కూడా ఓ దూడ ఉంటే తెలిసేది అన్నట్ట. అక్కడికి ఏదో పిల్లలు ఉంటే తెలుసును అన్నట్టుగా అని మొత్తం మీద పక్క ఆయనకు అప్పగించి హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ ఓ సన్యాసి గారు కనబడితే ఆయన గడ్డాలు కాళ్ళు పట్టుకుని, అయ్యా బతిమాలి నాకు దూడ ఉందండి, ఆ దూడకి మాటలు తెప్పించండి అంటే, ఒరే నేను తెప్పించగలను, ఒక్కసారి నీ దూడకి మాటలు వచ్చాయంటే ఆ తర్వాత నీ పీడ అంతా ఇంత కాదంటే మీరు అన్నీ అలాగే అంటారండి, నేను పడతానండి అన్నట్ట. అయితే ఒకటి నీకు మూలికి ఇస్తాను, ఈ మూలికి పట్టుకెళ్ళి గడ్డితోటో కుడితితోటో దాని చేత తాగించేయి, దానికి మాటలు వస్తాయి, తర్వాత నీ ఇష్టం, ఆ మాటలు వచ్చాక నానా పాటలు పడతావు నువ్వు, నేను దొరకాలంటే కొంచెం కష్టం అన్నట్ట. మిమ్మల్ని ఎలా అయినా పట్టుకుంటానండి అని ఆ మూలికి పుచ్చుకుని ఆయనకి దండం పెట్టి పరిగెత్తుకు వచ్చేసాడు. రావడంతో పక్క ఆయన పిలిచి, నా దూడ ఎలా ఉందంటే, నీ దూడకేం బ్రహ్మాండంగా ఉంది, నీకంటే బాగానే పెంచానన్నాడు ఆయన. ఇదిగో నీ దూడను అప్పగించాడు. ఈయన వెంటనే కాస్త కుడితి పట్టుకొచ్చి ఆ కుడితిలో ఈ మూలికేసి దాని చేత తాగించాడు. ఆ కుడితి తాగిదాకానే దూడ, ఏమండి వీరయ్య గారు ఇన్నాళ్ళు ఏమైపోయారు నాకు చెప్పకుండా పోయారంది. ఓసి ఎంత బాగా మాట్లాడావే ముద్దు ముద్దుగా అనుకుని, నీకోసమే నీకు మాటలు తెప్పించడానికి మూలిక కోసం హిమాలయాలకు వెళ్ళానన్నట్ట. వెడితే వెళ్ళారు, ఆ వెళ్ళేటప్పుడు ఫ్యాన్ పెట్టకూడదా, మీకు ఫ్యాన్ కావాలా, నాకు వద్దా అంది. పెట్టిస్తాలే అన్నాడు ఆయన. అంటే ఆ రోజులో ఫ్యాన్ అంటే విసిరికర్ అనమాట. సరే ఈయన మళ్ళీ లోపల కడుతుంటే, ఇన్నాళ్ళు మీ చేతి తిండి తినలేదుగా, కాస్త తొందరగా తిండి పట్టుకురండి అంది. నేనే వంట చేసుకోలేదు అన్నాడు. నీ వంట తర్వాత, నా పెంట నా సంగతి చూడండి. సరే ఈయన వెంటనే పరిగెత్తుకొచ్చి కాస్త కుడితి గిడితి అన్నీ పట్టుకొచ్చాడు. ఉత్తి కుడితే, ఈ కుడితి ఎవడన్నా తాగుతట్టయ్యా, పశువుని అనుకున్నావా నేనేమన్నా అంది. ఈయన అలా ఉండిపోయాడు. కాస్త సొరకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, ఏవో పీనుపుకాయ ముక్కలు, వంకాయ ముక్కలు ఇలాంటివన్నీ తరిగి వెయ్యాలి, అందులో కాస్త పాలు కూడా పొయ్యాలి, కుడితిలో చెట్టు తౌడు ఇవన్నీ వేయకపోతే ఎలాగా అంది. నీకేమో బాగా కూరగాయలు కావాలా, నాకేమో వద్దంటే ఈయన కిక్కును మరకుండా కూరగాయ ముక్కలేసి మంచి కుడితి పెట్టాడు. శుభ్రంగా కుడితి తాగి పడుకుంది. ఈయన అన్నం వండుకుంటుంటే, ఏమయ్యో వీరయ్యా అంది. మళ్ళీ ఏమిటి అన్నాడు. ఏమిటేమిటి చీకటి పడుతోంది, దోమలు వచ్చి పడిపోతే కాస్త పొగయకూడదా అంది. పొగేశాడు. ఆ తర్వాత మళ్ళీ వీరయ్యో అంది. నేను అన్నం తినలేదా అన్నాడు. అన్నం తర్వాత అయ్యా, కటికి నేల మీద ఈ పేడ ఈ మూత్రం ఈ రొచ్చులో పడుకోలేకపోతున్నాను, నీకు మంచం కావాలా, నాకేమో నేల వెయ్యి అంది. వెంటనే ఈయన లోపల పరుపు పట్టుకొచ్చి వేశాడు. పరుపు మీద పడుకుంది. అర్ధరాత్రి వేళ ఏమొచ్చిందో కానీ ఈయన అసలే హిమాలయాలకు వెళ్ళి తిరిగి వచ్చి అలిసిపోయి ఉన్నాడు. చచ్చి అన్నం వండుకు తిన్నాడు, ఇంట్లో ఎవరు లేరు కదా, వండుకు తిని పడుకుంటే నిద్రపోతుంటే గాఢంగా వీరయ్యోయ్ అంది. దాంతో ఈయనకి ఉలిక్కిపడి ఏమిటి అన్నాడు. ఏమి చెప్పమంటావా, ఈ పక్క నుంచి ఏదో పాకుతూ పెడుతుంది, పామేమో లోపల పడుకోబెట్టకూడదా, నువ్వేమో లోపల పడుకు నన్ను బయట వదిలేస్తావా, పాములు వచ్చి కాటేస్తే నేను ఏమైపోతానంది. దిష్టి తగులుతుందేమో మాట్లాడకన్నట్ట. ఇక్కడి నుంచి ఈయన పని అయిపోయిందండి. 3 రోజుల్లో వీరయ్య గారు ఇలా పుష్టిగా ఉండేవాడు మొదనష్ట అయిపోయాడు, సన్నగా అయిపోయాడు ఒక్క దెబ్బకి. ఒక రోజున పగలు నిద్రలేదు, రాత్రి నిద్రలేదు. ఒకరోజు అర్ధరాత్రి వాళ్ళు నిద్రపోతుంటే వీరయ్యో అంది. ఇంక ఈయనకి మండిపోయి కర్రోటు పట్టుకొచ్చి 4 పీకాడు. టపా కొట్టేసరికి, అది బాబోయ్ నన్ను చంపేస్తున్నాడు నరిచింది.
ఈ అరుపు విన్న చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారు, వీరయ్యని దొంగాళ్ళు కొడుతున్నారేమోనని కర్రలు వేసుకొచ్చి చీకట్లో దూడ దగ్గర ఉన్న వీరయ్య దొంగ అనుకుని వాడిని బాదారు. వాడిని చితక బాధేశారు. వాడికి తలకాయ పగిలిపోయింది, చేతులు పగిలిపోయాయి. వాడు చచ్చాను రోయ్ అన్నాడు. వెంటనే దూడ కసిగా, చచ్చావా, చావు చావు, నన్ను కొడతావా, కర్ర దెబ్బ ఎలా ఉందో తెలిసిందే అందుట. అప్పుడు జనాలకు అర్థమైంది, మనం కంగారులో దొంగ అనుకుని వీరయ్యను కొట్టామనుకుని ఆ కొట్టిన వాళ్ళే ఏమనుకోకు, ఇంకేమనుకోవడం, అప్పటికే బుర్ర పగిలింది. వాడిని ఏమనుకోకని లేవదీసి కట్లు కట్టి అతి కష్టం మీద లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు వాడికి అర్థమైంది వీరయ్యకి, నేను చావు దెబ్బలు తింటే చచ్చావా, చచ్చావు, చావు అంటోంది ఇది, అందుకే భగవంతుడు వాడికి మాట లేకుండా చేశాడు, వీటికి మాట వస్తే తాట తీసేస్తాయని గ్రహించి మళ్ళీ పొద్దున్నే పక్కింటాయన్ని నువ్వు చూసుకుంటే చూసుకోలేదా లేదని పరుగున హిమాలయాలకు వెళ్ళాట. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. మొత్తం మీద ఎందుకు చెబుతున్నానంటే, మీరు కూడా హాయిగా ఈ దూడలో ఇవన్నిటికీ ఇలా మూలికలు తినిపించారా, గురువు గారి దగ్గరకు వచ్చారా, ఇదే గొడవ. పశువులతోటి కనుక ప్రేమ పెంచుకుంటే వచ్చే ఒక భయంకరమైన జాడ్యం ఉన్నది. అసలు సంసారమే ఒక గొప్ప బంధం. ఈ బంధంలోంచి బయటపడడం అంత తేలిక కాదు. అటువంటిది ఈ లేడి బంధంలో పడిపోయి తనను తాను మరిచిపోయి వాసుదేవ స్మరణ విడిచిపోయి సంపూర్ణ భ్రష్టుడైపోయాడు. ఈ విధంగా దాంతో తిరుగుతూ అసలు ఒక్క క్షణం విడిచిపెట్టలేక పడుకున్నా, తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా దాన్నే కౌగిలించుకుంటూ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అనుకున్నాడు. ఎంతలో అంత్యకాలం వచ్చింది. అంత్యకాలంలో శ్రీహరిస్మరణ మర్చిపోయి లేడికేసి దీనంగా చూసి నేను చచ్చిపోతే ఈ లేడి ఏమైపోతుందో అనుకున్నాడు. అక్కడ ఒక యోగం పట్టింది దీనికి. ఏమిటో తెలిసిన, సంస్కృతంలో లేడిని హరిణం అంటారు. హరిణం ఏమైపోతుందో అని హరిణం అనే టైంలో నా అనకుండా హరి అని చచ్చిపోయాడు. ఎంత యోగం ఉండది, అది కూడా ఒక గొప్ప యోగం అంటారు. హరిణ అని పిలవబోయి హరి అన్నాడు, గొంతు ఆగిపోయింది. చచ్చిపోయేటప్పుడేమో హరిస్మరణ వచ్చింది, కానీ చూపులు దేని మీద ఉన్నాయి, లేడి మీద ఉంది. దాంతో వెంటనే చచ్చిపోగానే యమలోకానికి వెళ్లకుండా, నిజానికి ఇలాంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళాలి, ఆ క్షణమే మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉన్న అడవులలో ఒక లేడి గర్భం ధరిస్తే ఆ గర్భంలో పడ్డాడు. చూపులు లేడి మీద ఉండి బేలగా చచ్చిపోవటం వల్ల హరిణమయ్యాడు. కానీ హరి అండం వల్ల నరకానికి వెళ్లకుండా పూర్వజన్మ జ్ఞానం కలిగి ఉన్నాడు. ఇక మీద గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయే ముందు నా మనవడు నా మనవరాలు ఇలా చచ్చిపోతే మనం ఘోర నరకాల పాలైపోతాం. అందుకని గురువులు మిమ్మల్ని అనుగ్రహించడం కోసం మనకి ఏం చెప్పారు వేదవ్యాసుల వారు, నాయనలారా సాధ్యమైనంత వరకు సంసార బంధాల నుంచి వయస్సు పెరిగే కొద్దీ బయటపడండి, హరిస్మరణ చేయండి, హరికథలు వినండి. ఇంట్లో కూర్చుని ముక్కు చీవుడి చీదుకుంటున్న మనవాడిని నా మనవడు అంటే వచ్చే జన్మలో వాడి ముక్కులో చీవుడై పుడతావు. నేను అలా చెప్పారు వ్యాసుల వారు. ఎందుకు మనకు ఆ దరిద్రం, అందులో కూడా బ్యాక్టీరియా ఉంటుందే, ఆ సూక్ష్మక్రిములే పుడతంట. అందుకని ఈ భవబంధాలు చాలా జాగ్రత్తగా తెంచుకోవాలి. ఇప్పుడు ఈయన లేడి గడుపున పిల్లగా పుట్టగానే పూర్వజన్మంతా గుర్తుకొచ్చి, ఎటువంటి జన్మ, అఖండ సామ్రాజ్యాన్ని భరతవర్షాన్ని పరిపాలించి ఆ భోగములన్నీ కాలదన్ని హరిస్మరణ పరాయణుండై తరించాలని గండకీ నదీ తీరానికి వెళ్ళి గండం తెచ్చుకున్నాను, లేడి వ్యామోహంలో పడిపోయాను, ఇంత నిర్జీవినైపోయానే, భ్రష్టుండైపోయానే అని ఏడ్చి ఆ లేడి పిల్లగా పుట్టాక ఆకలి వేసినప్పుడు ఏవో కొన్ని గరిక పరకలు తింటూ ఎవరి జోలికి వెళ్లకుండా తక్కిన లేళ్లతో ఆడుకోకుండా కళ్ళు మూసుకుని లోపల హరిస్మరణ చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి లేడిగా జన్మ విడిచిపెట్టాడు. ఈ తర్వాత మూడవసారి, అంటే పూర్వజన్మలో ఉన్న కర్మబంధం అంత తేలిగ్గా పోదని చెప్పడానికి అన్నమాట చెప్పే గొప్ప కథ ఇది. పోనీ ఇన్నిసార్లు హరిస్మరణ చేసినా మోక్షం వచ్చిందా, రాలా. జంతువులుగా ఉన్నంతకాలం మోక్షం రాదు, మళ్ళీ భూమి మీద జన్మ ఎత్తవలసిందే. మానవ జన్మ ఎత్తనంత వరకు మనిషి తరించడు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. నరజన్మెత్తి తరించాలి. మన అదృష్టవశాత్తు మనకి నరజన్మ ఇచ్చాడు. ఈ నరజన్మని వానర జన్మ చేసుకోకుండా ఉండాలి మనం. మీరు అదృష్టవంతులు కనుక సమయమునికి వచ్చి భాగవతం వింటున్నారు. ఇలా అంటున్నానని 10 సార్లు అనుకోకండి. నిజంగా భాగవతం మనందరికీ కలియుగంలో ఉద్ధరించడం కోసం, కలిపురుషుణ్ణి భంజించి కలిప్రభావానికి లోను కానివ్వకుండా తరింపచేసే ఏకైక ఆయుధం, మార్గం అది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ జన్మెత్తాడు ఈయన. అక్కడ అంగిరుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ గోత్రంలో పుట్టిన, అంగిరస గోత్రంలో పుట్టిన ఒక మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు. పెద్ద భార్యకి 9 మంది కొడుకులు పుట్టారు. రెండవ భార్య గర్భం ధరించింది. ఆవిడకి కవలలు పుట్టారు. ఆ కవలలు ఒక ఆడ ఒక మగ. అందులో ఆడపిల్ల ఎవరో తెలియదు, కానీ ఈ మగపిల్లాడు ఈయన, ఈ భరతుడు. ఈ జన్మెత్తి
ఆంగిరస గోత్రంలో ఉన్న విప్రుడికి రెండవ భార్యకి కవల పిల్లల్లో ఒకడుగా పుట్టాడు. ఈ జన్మలో ఆయనకి మళ్ళీ తెలియకుండానే తండ్రి భరత అని పేరెట్టాడు. పూర్వజన్మ కర్మ ఒకటి ఉంటుంది, ఆ కర్మ వల్ల అదే పేరు భరతనామం పెట్టాట. వీడి కడుపులోంచి పుట్టగానే తాను పూర్వజన్మలో భరతుండని తెలుసు, తర్వాత లేడిగా పుట్టానని తెలుసు, ఇప్పుడు ఇలా పుట్టానని తెలుసు. పూర్వజన్మ జ్ఞానం ఉన్నది. అంత్యకాలంలో హరిస్మరణ ఏ వంకతో చేసినా అటువంటి వాడు ఎన్ని జన్మలెత్తినా ఆ జన్మలలో పూర్వజన్మ వాసన ఉంటుంది. అందుకని రోజు హరి హరి అనాలన్నమాట. హరినామస్మరణకి మించినటువంటి తరణోపాయం మరొకటి లేదు. తరణ ఉపాయం అంటే తరించే ఉపాయం. తరుణోపాయం అనకండి సుమా, తరుణం కాదు, తరుణోపాయం అని వాడతారు చాలామంది. తరుణం అంటే యవ్వనం అని అర్థం. తరణము అంటే దాటుట, దాటడానికి, సంసారం అనే సముద్రాన్ని దాటడానికి ఉపాయం కనుక దానికి తరణ ఉపాయం, తరణోపాయం. అది హరిస్మరణే. ఈయన హరిస్మరణ చేసుకునేవాడు. వీళ్ళ నాన్నగారు పెద్ద కొడుకుల కంటే ఈ చిన్న కొడుకు కంటే ఎక్కువ ఇష్టం. అందుకని వీడికి 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసి, ఒరే నాయన సంధ్యావందనం చెయ్యి, గాయత్రి చెయ్యి అంటే ఆయన చెబితే చేసేవాడు, తర్వాత మానేసేవాడు. ఎన్ని వేదాలు నేర్చుకునేవాడు. అన్నీ వచ్చుగా, పూర్వజన్మలోనే వచ్చి, ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏముంది. అయినా మోగవాళ్ళలో ఉండేవాట. సరిగ్గా మాట్లాడేవాడు కాదు, మత్తుడిలో ఉండేవాడు, ఎవరికీ సమాధానం ఇచ్చేవాడు కాదు. దాంతో తండ్రికి అనుమానం వచ్చింది. వీడు మోగవాడా అనుకుని, ఒరే నీకు మాటలొచ్చా అంటే మాటలొచ్చు నాన్న అన్నట్ట. మరి మాటలొచ్చి మరి ఎందుకు వేదం చదవవు అంటే మళ్ళీ మాట్లాడేవాడు కాదు. పక్కన ఎన్ని శబ్దాలు చేసినా చెవిటివాడిలాగా వినేవాడు కాదు. అన్నీ వినపడతాయి కానీ ఏమీ పట్టించుకోకుండా ఒక్క హరికథలు వచ్చినప్పుడు విని తక్కినవి చెవికి రానివ్వకుండా చూసేవాడు. పనికిమాలని వినకుండా ఉండేవాడు. ఇంకా ఆహారం పెడితే తినేవాడు, పెట్టమని అడిగేవాడు కాదు. అంటే శరీరం నిలబడడం కోసమే ఆహారం తీసుకుని ఆహార వ్యామోహం లేకుండా ఉండేవాడు అనమాట. నాకు సాయంకాలం పకోడీ కావాలి, జీడిపప్పు పకోడీ కావాలి, ఇలాంటి కోరికలు ఏమీ లేవు ఆయనకి. ఆయనకి బోడిపప్పు అయినా జీడిపప్పు అయినా ఒకటే, కుంకుడుకాయ పప్పు అయినా ఒకటేట ఆయనకి. అంతలా బతికాడు పాప మహాత్ముడు. పాపం తండ్రికి మాత్రం బెంగ వచ్చింది. ఈ కుర్రాడికి 16 ఏళ్ళు వచ్చేసరికి సరిగ్గా తిండి తినకపోయినా, ఏ చదువు లేకపోయినా శరీరం మాత్రం మంచి బలంగా ఆబోతులో తయారయ్యింది. మనిషిలో మంచి కాంతి ఉంది. ఇంత కాంతితో ఇంత బలంగా ఉన్న కుర్రాడు వేదాధ్యయనం చేసి చదువుకోవటం లేదు, తక్కిన వాళ్ళకి మళ్ళీ పేరు తెచ్చుకోవటం లేదు, మహారాజా సభలకు వెళ్ళడు, వేద సభలకి రాడు, డబ్బులు సంపాదించడు, ఆస్తి మీద వ్యామోహం లేదు, ఇతనికి ఏదైనా ఇల్లు ఇద్దామంటే ఇల్లు కూడా వద్దంటాడు. ఇంత పిచ్చివాళ్లాగా, అమాయకుడిలాగా, భ్రష్టుడిలా తిరుగుతున్నాడని బెంగెట్టుకుని చచ్చిపోయాడు. పిల్లల మీద వ్యామోహం పెట్టుకుంటే తొందరగా ఆయువు నశిస్తుంది. కొడుకు మీద బెంగతో చచ్చిపోయాడు. చచ్చిపోగానే అతని భార్య కూడా సహగమనం చేసింది. ఇప్పుడు వీడు దిక్కు లేకుండా అయిపోయాడు. ఈ పెద్ద భార్య పిల్లలు 9 మంది ఉన్నారుగా. చిన్నప్పటి నుంచి వీడు పిచ్చాళ్ళ ఉన్నాడు రా అని అనుకుని వాడిని బాగా హాస్యం చేసి వేళాకోవడం వాడి నోటికి వచ్చినట్టు తిట్టేవారు, వాడిని మొట్టిగా ముట్టేవారు, వాడి చేత రకరకాల చాకిరీ చేయించేవారు, గాడిద చాకిరీ చేయించేవారు. ఇప్పుడు తండ్రి పోవడంతో వాళ్ళంతా కలిసి వీడిని రోజు పొలానికి పంపించి మొత్తం పొలమంతా నాగరిచ్చి వాడి చేత దున్నించేవారట, ఎద్దు చేత దున్నించినట్టుగా. విత్తనాలు వేయించేవారు, పళ్ళు కోయించేవారు, పొలం కోయించేవారు, రాత్రిపూట పొలం దగ్గర మంచె మీద పెట్టి కాపలా కాయించేవారు. మంచులో, ఎండలో, వర్షంలో అలాగే ఉండిపోయేవాట. అన్నిటికీ అతీతంగా ఉండేవాడు ఆయన. పరమ దుర్భరమైన జీవితం అది పాపం. అయినా వాసుదేవ, ఇక నాకు ఇవేమీ బాధించవు, బాధించే సంసారంలో ఎంతకాలం ఉన్నాను చాలు. ఒకప్పుడు నేను లేడి మీద ప్రేమతో మళ్ళీ భ్రష్టుడిని ఈ జన్మెత్తాను, జన్మరాహిత్యం పొందాలనుకున్న వాడిని జన్మ పొందాను. కాబట్టి ఈ జన్మలో ఈ శిక్షలన్నీ నీ శిక్షలుగా భావించి అనుభవిస్తాననుకుని తీవ్రమైన ఎండలో, వేసవికాలంలో కూడా ఉండిపోయేవాట పొలాల్లో. అదృష్టం ఏంటంటే భగవద్ అనుగ్రహంతో అతని కళ్ళు తిరిగి పడిపోవడం లేకుండా ఉంది. హరి యొక్క కటాక్షం వల్ల అవధూతలా తిరుగుతున్న ఇతనిని సూర్యుడి యొక్క తాపం ఏమీ చేయలేదు. ఇంకా వర్షాకాలంలో బోరున వర్షం కురుస్తుంటే వ్యవసాయం అంతా చేయించేవారట, పంట పొలాల్లో కలుపు తీయించేవారట, మంచె మీద కూర్చోబెట్టేవారట. ఆ వర్షంలో తడిసిన అతనికి జలుబు చేసేది కాదు, తుమ్ములు వచ్చేవి కాదు. అలా బతికాడు. ఇంకా చలికాలంలో హేమంత ఋతువులో భయంకర